ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థని నడిపించడం కోసం ఎన్నికల కమిషన్ ఏర్పడ్డది అని పిసిసి సభ్యులు మధు అన్నారు. భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలుగుబొమ్మ అయ్యిందని, ప్రజాస్వామ్య విలువలను కూనీ చేస్తుందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసి ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఒకే ఓటు హక్కు వినియోగించుకునేలా పొందుపరిచారని తెలిపారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని బ్రతికించేందుకు మనకు ఎన్నికల కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎన్నికల కమిషనే ఈ ఎలక్ట్రల్ ఓటర్ లిస్టుని తయారు చేసి ఒక ఓటు, ఒక మనిషి, ఒక వాల్యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నప్పుడు ఒక సాధారణమైనటువంటి రిక్షా పుల్లర్కు కానీ, యూనివర్సిటీ రిజిస్టర్ కానీ, రాష్ట్రపతికి కానీ ఒక ఓటు ఉంటుంది. ఆ ఓటుకు ఒక వాల్యూ ఉంటుంది. ఒక మనిషికి ఒక ఓటు అనే కాన్సెప్ట్ మీద ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో నిర్మితమైంది. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రత్యేకించి ఎలక్షన్ విధానాన్ని, ఎలక్షన్ నిర్వహణను నిస్పష్టంగా నిర్వహించవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ అనేకమైనటువంటి తప్పులు చేస్తూ బీజేపీకి కొమ్ము కాస్తుంది అని రాహుల్ గాంధీ గారు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషను ఈ భారతదేశ ప్రజలను ఉద్దేశించి, భారతదేశ ప్రజలకు ఈ ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ చేతిలో కీలుబొమ్మైంది, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలి చేస్తూ ఉంది. ఇదే విధంగా కనుక జరిగితే ఈ భారతదేశము ప్రజల యొక్క కాన్స్టిట్యూషనల్గా సంక్రమించినటువంటి ఓటు దుర్వినియోగపడుతుంది అనేటువంటి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించాలి. కాబట్టి దీన్ని మనం భారత ప్రజలకందరికీ చేరవేయాలి, ప్రతి పౌరునికి ఈ అంశాలు చేరవేయాలని ఒక 5 అంశాలతోటి ఎలక్షన్ కమిషన్కు సూటిగా మాకు సమాధానం కావాలని చెప్పింది. అవి ఏమిటి? మొదటిది ఫామ్ 6 మిస్అప్రిప్రియేషన్, దుర్వినియోగం. ఫామ్ 6 అంటే 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతి యువకునికి ఓటర్గా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఎన్నికల కమిషన్ కల్పిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి కాలంలో యువకులు ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి ఈ ఓటర్లు ఏదైతే కర్ణాటకలోని మహదేవ్పూర్ అనేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రాహుల్ గాంధీ గారు మరియు 40 మంది నిష్ణాతులైనటువంటి టీముతో